గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని 5 ఏళ్ల పాటు ప్రజలు నరకం చూశారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు సూచించారు. రహదారులు, భవనాల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణం, రోడ్ల దుస్థితిపై చర్చించారు. రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకు రావడం లేదని అధికారులు సీఎంకు వివరించారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం 300 కోట్లు అవసరమని ఆర్ఎండ్బి అధికారులు తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబు అత్యవసర పనులను వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, వాహనదారులు, ప్రజలు 5 ఏళ్ల పాటు నరకం చూశారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని, రాష్ట్రంలో 4151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని తెలిపారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2936 కిలోమీటర్ల మేర ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 7087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.